Hello guys, welcome back to a new vlog, Mr. Ali Fish. తెలుగు వ్లాగ్ ఏంటంటే మనమైతే ఒక ఇంటర్వ్యూ జరిగిందనమాట. దానిలో అదైతే చాలా అంటే చాలా క్రేజీ వచ్చింది. ఇక ఆ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అతను ఎవరో కాదు, మిస్టర్ అలీఫ్ అంట. అతను ఎవరో చూద్దాం. అతని స్పెషల్గా చైనా నుంచి తెప్పిస్తున్నాం కాదు, ఏరోప్లేన్లో వస్తున్నాడు ఆన్ ది వే. అతను ఎలాంటి వాడు, తన గురించి ఏంటి, తను ఎలా ఎదిగాడు, యూట్యూబర్ గురించి మనం ట్రిక్స్ కనుక్కుందాము. అది మీరు కూడా కాపీ కొట్టకూడదు, కానీ ఫాలో అవ్వాలి, అంతేగాని సరేనా? ఇప్పుడు మిస్టర్ అలీ అయితే ఇన్వైట్ చేద్దాం. మిస్టర్ అలీ, కమ్ ఆన్ టు ద స్టేజ్. ఏం రా, నువ్వు వచ్చినావా? మిస్టర్ అలీ నేనే. ఎవరు? మిర్ర్ అలీనా? మిస్టర్ ఎంఆర్. మిర్ర్ అలీ ఎంఆర్ మిస్టర్ అయిపోయింది కదరా పిలిచి. నువ్వెందుకు వచ్చినావా? నేనేనా అలీ అంటే నువ్వా? నేనే. అవునా? ఇదేంది ప్యాంటు షర్ట్ వేసుకొని చూడకండి. నేను టవాల్ కట్టుకోసి ఏం నవ్వుకోకండి. నా డైరీ వాడు హాస్టల్లో. ఇంకేం చేద్దామంటే ఇంటర్వ్యూకి పిలిస్తే పరిగెత్తుకొని దడాబడా లేచి అదిరా భద్రామ్మ కూడా అన్నట్టు వస్తాను. దిండి పనువా ఇప్పుడు నీ పేరు ఏం చెప్పు? నా పేరా మిస్టర్ అలీ. సరే, మిస్టర్ అలీ అంటే తన పేరు. మీ ఊరు అదే? గోరింటాక. బాగుందనా? నిజం బాగుంది. గోరింట్లక్క. అది పేరేమే? గోరింట్లక్క అంటారు కదా. గోరెంట్ల కాదు, గోరెంట్ల. కదిరి చూసినావా? కదిరి చూసినానులే. ఆడి చక్కగా పోతే మా ఊరు వస్తుంది. చక్కగా పోతే ఏడు కాదు. ఆడి నుంచి రూట్. ఆటి నుంచి మెయిన్ రోడ్ లో పోవాలా, తార్ రోడ్ లో పోవాలా? మట్టి రోడ్ లో పోవాలా. మెట్రో రోడ్ లోనా? మంచి పని తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. మనం తెలుసుకుందాం మీ తనలో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి, అంతా బయట పెడదామా? సరే కానీ మీ నెగిటివ్ ప్లేస్ ఏంటి? గోరెంట్ల. సరే, అయితే నువ్వు యూట్యూబర్గా ఎలా నేర్చుకున్నావు? ఎవరిని ఇన్స్పైర్ చేసుకున్నావు? ఇంత దాకా ఎలా రాగలిగావు? నేను చిన్నప్పటి నుంచి నాకు ఫొటోస్ అన్న రీల్స్ అన్న చాలా అంటే పిచ్చి అనమాట. పిచ్చి పిక్స్కి వెళ్ళిపోతుంది. కొంచెం లిమిట్ వరకు లిమిట్స్ లో పెట్టాలా. అలానే నాకు ఎడిటింగ్ అనేది కొంచెం బాగా వస్తుంది. ఇక ఎవరిని ఇన్స్పైర్ ఎవరి ద్వారా అయ్యానంటే పరేషన్ బాయ్ సిమ్రాన్ అన్న ద్వారా అయ్యాను. పరేషన్ బాయ్స్ ఎవరు వల్ల? యూట్యూబర్ మన తెలుగు ఇండస్ట్రీలోనే సెకండ్ యూట్యూబర్ ఆయన. ఫస్ట్ హర్ష సాయి. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా చూడుకున్నారంటే తను సెకండ్ ప్లేస్ లో ఉన్నాడంట. తప్పు కాదు, చూసి నాకు అయితే పర్సనల్ గా కింద బయోలో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటది, దానికి మెసేజ్ చేయండి. అది అబ్బాయిలు మాత్రమే, అమ్మాయిలు కాదు. నమ్మకు కొందరు ఆడాడలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడతారు. నెక్స్ట్ ఇంకా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. నన్ను చూసి కొన్ని వందల మంది ఇన్స్పైర్ అవ్వాలి. రాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా భోగాన్ని విడిచి. ఆయన ఎలాగ నేను స్టేజ్కి రావాలని ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. పబ్లిక్ సపోర్ట్ కూడా మంచిగానే వస్తుంది. ఇక మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఎప్పుడో ఉంటది. నేను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టపడాలి. తెలుసు. ఒక ఎడిటింగ్ దగ్గర నుంచి, ఒక థంబ్నెయిల్ డిజైన్ నుంచి, ఒక కంటెంట్ ఆలోచించడం అన్ని నేనే చేసుకుంటాను. నాకంటూ బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. ఇక నేను ఒకటే ఈ ఫీల్డ్ ఉన్నాను. ఈ ఫీల్డ్ అంటే చాలా కష్టము. మీకు నిజం చెప్తాను, నేను నైట్ 3-4 అయితే నేను పనుకునే వరకు
తనైతే తన వీడియో 3-2 వరకు ఎడిటింగ్ చేస్తాడంట. అతనే ఎడిటింగ్ చేస్తాడు, అతనే కంటెంట్ రాసుకుంటాడు, అన్ని అతనే చేస్తాడంట. చెప్పండి మిస్టర్ అలీ. బిగినర్స్ కి అయితే ఒకటే చెప్తున్నారు, మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? ఇప్పుడైతే మీకు ఒక మాట చెప్తాను వినండి. వేరే వాళ్ళ కంటెంట్ ని కాపీ చేయకండి. మీ హార్డ్ వర్క్ మీదే మీ డిపెండ్ అయి ఉంటుంది. ఎవడైతే హార్డ్ వర్క్ చేస్తాడో వానికి సక్సెస్ పక్కా వస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు 200 సబ్స్క్రైబర్ల చలికి వీడు ఇన్ని మాటలు అనేస్తున్నాడా అని. అది 200 సబ్స్క్రైబర్ రాలని ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు. నా వెనకాల బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు, ఒక కెమెరామ్యాన్ తప్ప. కెమెరామ్యాన్ని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి, వాడు తప్ప ఇంకెవరు లేరు. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను, నేను లేనా నీకు? మీరున్నారు అన్న, లేకపోతే ఇంటర్వ్యూ అంత సక్సెస్ గా జరిగేది కాదు. అన్న చాలా మందికి ఇంటర్వ్యూస్ చేసింటాడు, మీరు వీడియోస్ చూశాను. మన కోసం ఎంతో దూరం నుంచి కష్టపడి లేచి వచ్చినాడు. తన గురించి చెప్తాడు, లెట్స్ సీ. ఇంకా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే కంటెంట్, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఒక కంటెంట్ వీడియో పెడతారు. ఇప్పుడు నార్మల్గా ఒక ఫుడ్ బ్లాగ్ చేసినారు అనుకోండి, ఆ కంటెంట్ వీడియో పెడతారు. అక్కడి నుంచి నెక్స్ట్ వేరే కంటెంట్ లోకి వెళ్ళిపోతారు, అంటే కామెడీ బ్లాగ్ అంట, అలాంటి దాంట్లోకి ఆ ఫీల్డ్ లోకి. మిస్టర్ అలీ అయితే ఒకరి కాపీ కొట్టకూడదంట, ఒకరి కంటెంట్ అదైతే నిజమే 100% పక్కా. ఒకరి కంటెంట్ కాపీ కొట్టి మనం చేసినామంటే అది మనం ఇతరులను మోసం చేయడం. అంటే మన టాలెంట్ ఎంత ఉందో మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, కానీ అదే వేరే వాళ్ళ టాలెంట్ మీద మనం డిపెండ్ కాకూడదు. సో గైస్, మీకు ఎంత టాలెంట్ ఉందో, మీకు ఇలాంటి సపోర్ట్ ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా ఇన్స్టా ఐడి ఉంటుంది, దానికి మెసేజ్ చేసి మేము కంపల్సరీ రిప్లై ఇస్తాము. మీకు ఏదైనా కంటెంట్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో మీకు కామెంట్ చేసి తప్పకుండా చేస్తాను. కంటెంట్ ఏది ప్రాంక్ వీడియో కావచ్చు, లేదంటే ఏదైనా మీకు ఏదైనా వీడియో యూస్ఫుల్ కావాలన్నా ఆ వీడియోస్ కావచ్చు, నేను ఖచ్చితంగా చేస్తాను. ఫ్యామిలీ వీడియో కానీ, లవ్స్ గురించి వీడియో కానీ, ఎలాంటి వీడియో కావాలన్నా మాకు ఒక మెసేజ్ పెడితే మేము రిప్లై ఇస్తాము. మీకు 1 అవర్లో మేము మీ కంటెంట్ రెడీ చేసి మీకు ఇన్స్టాలో సెండ్ చేస్తాము. ఇంకా అంటే ఎవరు హార్డ్ వర్క్ మీద మీరు డిపెండ్ అయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ రీచ్ అవుతారు. హార్డ్ వర్క్ లేదంటే ఇంకా సక్సెస్ అంటూ ఉండదు. సో గైస్, తను అంత కష్టాలు పడుకొని ఇంత దూరం వచ్చినాడు కాబట్టి, తను ఇంత కష్టపడి యూట్యూబర్ అయ్యాడు కాబట్టి, అంటే అవుతాడు. ఇంకా రాబోయే ఫ్యూచర్లో 2 మిలియన్స్ దాకా సబ్స్క్రైబర్స్ రావాలని నేను కోరుకుంటాను. అలాగే మీరు కోరుకోండి, తను ఇంకా పైకి ఎదగాలనేసి. నా యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. నేను తొందరలోనే పెడతాను పెద్ద యూట్యూబ్ గోడను, వెనకాలే ఉంటుంది, దాంట్లోకి వచ్చి కంటెంట్లో కూడా రాయిస్తాను. నేను కూడా యూట్యూబ్ క్రియేట్ చేసి మంచి మంచి కామెడీలు వీడియోలు తీయాలనుకుంటున్నాను. బట్ నాకైతే ఎవరు సపోర్ట్ చేయడం లేదు. మా వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తారు. చూడండి గాయస్, అనేది వీడియో ఛానల్ పెట్టాలనుకుంటున్నారు కదా, ఇంకా మీరు కూడా సపోర్ట్ చేసి ప్రతి చిన్న క్రియేటర్ కూడా పెద్దగా ఎదగాలంటే అది మీ చేతిలోనే ఉంది. మీరు చూసే విధానం బట్టి మీరు పాజిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా తీసుకోండి. మీకు ఎలా అర్థం చేసుకుంటే అలా మీకు మైండ్ సెట్ బట్టి ఉంటుంది. మేము చేయలేము కదా. మేము కంటెంట్ గురించి అయితే మేము నార్మల్ ఫన్నీ వీడియోస్ చేస్తూ ఉంటాము. అప్పటి నుంచే చూస్తానా మీరు అప్పటి నుంచే చూస్తానా మిస్టర్ అలీని చూడకుండా మీరు నా టవాల్నే చూస్తున్నారు. ఇది తుచ్. మన మిస్టర్ అలీ నాకు సపోర్ట్ చేస్తాడంట, మీరు కూడా నాకు సపోర్ట్ చేసినారంటే పెద్ద సెలబ్రిటీ అయిపోతాను. మిమ్మల్ని అందరినీ నేను ఆదరిస్తాను. అలాగే నెక్స్ట్ అంటే కిచ్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, ఇంతవరకు మిస్టర్ అలీ ఇంటర్వ్యూ చేసినాము. ఇప్పుడు మిస్టర్ అత్తిలి సత్యబాబు అనేసి దుబాయ్ నుంచి వస్తాడు, దూసుకొని వస్తాడంట. మరి ఎట్లా దూసుకొస్తాడో తన ఇన్వైట్ చేద్దామా? లెట్స్ వెల్కమ్ అత్తిలి సత్యబాబు. तू बैठ रहे अले तो नाम बोल रहे నీ పేరు చెప్పరా? హర్ష. అరస్తావా? హర్ష. హర్ష. అరస్తావా? ఎవరిండ్రు నాయనా? ఎవరిని కరసాను? ఎవరిని కరసాను? గట్టిగా మాట్లాడి. ఎవరిని కరసా? నీ పేరా? హర్ష. అరస్తావా? హర్ష. పిఎస్పీగా హర్షలో పిఎస్పీకి ఎట్రా వచ్చిందా? అన్న అభిమానే. అన్న అభిమాని. అన్న అభిమానే.
పవర్ స్టార్. అంతే పవర్ స్టార్ అయితే ఓకే. నువ్వు మొన్న మా హాస్టల్ కాడికి వచ్చినావు కదా నువ్వు. అదేరా హెరిటేజ్ అనే హాస్టల్ కాడికి వచ్చినావు కదా పేలేరులో వచ్చినావు కదా. చదవండి ఫ్రెండ్స్, చెప్పినాను ఎక్కడో దొరుకుతాడు అని చెప్పిన. వాడు అప్పుడు ఇంటర్వ్యూకే పిలిచినాను. ఏక చూస్తే నా డ్రైవర్ అది నాకు బ్లాక్ కలర్ కావాలంటే చూసుకోండి. అదే చెప్పినాను నేను. వాడు ఎత్తుకొని పోయిన వల్ల నేను ఎన్ని తిప్పలు పడతాను మీకు తెలుసా. టవాలు కట్టుకుంటానా, బెడ్షీట్ కట్టుకుంటానా. ఏరా ఇప్పటికన్నా నా డైరీ ఇస్తావా ఇవ్వరా నువ్వు? ఎలా ఇవ్వవా? దాంట్లో ఏముందిరా? నాకు నచ్చింది. నీకు నచ్చిందా? మీ ఊరేది? గుడిపాడు, యాడికి మండలం. యాడెక్కేదా? అనంతపురం డిస్టిక్. మీ ఊరు చెప్పరా, డిస్టిక్ కాదా? గుడిపాడు. గుడ్డుకాడ యా మండలము? యాడికి. ఆడెక్కుతావులే. ఎంతమంది ఎక్కుతావా? బస్సులు ఎక్కుతా. బస్సు ఎక్కుతావా? వీని దగ్గర చాలా కంటెంట్ ఉంది, అంతా లాగదాం కానీ. చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట. మీ ఊరు పేరు గుడ్డిపాడు. మిస్టర్ అతిల్ సత్యబాబు గుడ్డిపాడు అంట. గుడ్డిపాడు నుంచి గుడ్డుకొని వచ్చినాడు. ఏం గుర్తుతాడో చూద్దాం మేడం. హలో గుద్దిబాబు, చెప్పండి. ఏం గుద్దిబాబు? ఏం చెప్పాలా? ఏం తిన్నావు ఈరోజు? గుడ్డు. ఏం గుడ్డు అది? కోడిగుడ్డు చెప్పరా. గోడుగుడ్డు బాతుగుడ్డు తిందా. చెప్పరా. గోడుగుడ్డు బాతుగుడ్డు. తెలుసు సత్యబాబు. నా పాస్వర్డ్ ఆన్ చేయనా? పాస్వర్డ్ కాదురా నాయన, హాస్వర్డ్. సొసైటీ ఎట్లుందంటే వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటారు సార్. ఒక ఇంటి బయట నుంచి. సరే ఇప్పుడైతే మన అత్తలు సత్యబాబు హాస్పిటల్ ఆన్ చేయనాడు కాబట్టి, ఎందుకంటే వీడియోలో అదే బాగుంటుందని అందుకనేసి తనకి ఏమి కాదనుకోండి హాస్పిటల్ అయితే ఆన్ చేయను చూడ అత్తలు సత్యబాబు. పాస్వర్డ్ చెప్పన్నా. పాస్వర్డ్ డ్రైరీరా. అరే నాయన నా పాస్వర్డ్ ఏదిరా? డ్రైరీరా అనేది. దాన్ని చెప్పాలి కదా నువ్వు అట్లా. ఆర్డర్ అయ్యారు అనుకుంటువా? నేను ఆర్డర్ అయ్యి అడగలేదురా, అది నాకు వద్దులేరా నాయన, నేను రేపు కావాలంటే కొత్త తీసుకుంటా. సర్లే. సరే స్పెల్లింగ్ చెప్పనా? డ్రైయర్. నీ ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం నాకే. సరే చెప్తాను చూసుకో, నువ్వు అడిగినావు కాబట్టి కాదనుకున్నా డ్రైయర్ స్పెల్లింగ్ చెప్తా. డా డా స్పెల్లింగ్ చెప్పన్నా? డి ఆర్ ఈ డ్రైయర్. స్పెల్లింగ్ చెప్పన్నా? డి ఆర్ ఏ ఆర్ డ్రైయర్. నా పేరు, నా డైరీ పేరు డ్రైయర్ రా. చెడ్డి అని వస్తుందన్నా. డ్రైయర్ రా, డిఆర్ఈఆర్. సర్లే వచ్చిందన్నా, కనెక్ట్ అయిందా? సరే అయితే గాయ్స్, ఇప్పుడైతే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోట పోటమి అయినా ఎప్పుడు. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన ఇంటర్వ్యూ కంప్లీట్ అవుతుంది. చాలా ఫన్నీ క్రేజీగా ఉంటుంది. ఇంకా మన వీడియోని స్కిప్ చేయకుండా అందరూ ఫుల్ వీడియో చూడాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఫన్నీ క్రేజీ వీడియోస్ మీ ముందుకి ఇంకా తెస్తాము. Until then, do subscribe to Mr. Ali Official.